వెల్కమ్ టు ఈటీ. సెట్స్ మీద స్టార్స్ సినిమాల రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్య పాన్ ఇండియా రిలీజ్ అంటూ స్టార్స్ సినిమాలు చాలా వరకు అనుకున్న డేట్కి రావట్లేదు. సినిమా రిలీజ్ అనౌన్స్ చేసినా సరే వచ్చే వరకు డౌట్ అనే పరిస్థితి ఏర్పడింది. అఫ్ కోర్స్ కోట్ల కొద్దీ బడ్జెట్తో చేస్తున్న సినిమాలు కాబట్టి అలా చుట్టేయడం కుదరదు. అందుకే సినిమా పూర్తయి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాతే రిలీజ్ చేస్తున్నారు. ఇక రాబోయే దసరాకి ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ లాక్ చేసుకున్నాయి. సెప్టెంబర్ 25న బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. అఖండ 2 రిలీజ్ పై కాస్త డౌట్ ఉంది, కానీ ఓజీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 25న వచ్చి తీరుతుంది అని మేకర్స్ చెబుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. అసలైతే సమ్మర్కి తీసుకొద్దామనుకున్న ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అన్నయ్య చిరంజీవి సినిమా కూడా సెప్టెంబర్లోనే తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఉందట. అలా చేస్తే అన్నయ్య కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతాడా అంటే కష్టమే అన్నట్టుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2024 సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు. అది ఏడాది వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు విశ్వంభర కోసం ఓజీ వాయిదా అంటే ఛాన్సే లేదని చెప్పేస్తారు. అందుకే విశ్వంభర సెప్టెంబర్ మొదటి 2 వారాలలో రిలీజ్ ఉండాలి. సెప్టెంబర్ 5న ఎలాగూ అనుష్క, తేజ సజ్జా, రష్మిక సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఎటొచ్చి సెప్టెంబర్ 2వ వారం విశ్వంభర రావాలి. ఒకవేళ అలా కాదు అంటే దీపావళికి ఫిక్స్ చేసుకోవాలి. ఏది ఏమైనా విశ్వంభర సినిమా పూర్తయి కూడా రిలీజ్ కాకుండా ఉండడం వల్ల సినిమాపై ఒక రకమైన నెగిటివిటీ ఏర్పడుతుంది. మరి విశ్వంభర సినిమా రిలీజ్ ఎప్పుడో చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తే కానీ ఈ కన్ఫ్యూజన్కు తెరపడదు. దసరా రిలీజ్ సినిమాలు మరోసారి రిలీజ్ అనౌన్స్ చేస్తే విశ్వంభర రిలీజ్ డేట్ కూడా చిరంజీవి బర్త్డే రోజు తెలిసే ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు.